ఇన్ఫినిక్స్ నుంచి ఈరోజు ఇండియన్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రైసింగ్ అయితే బాగా అగ్రెసివ్గా అయితే తీసుకొచ్చారు. పాత ఇన్ఫినిక్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్లో అయితే మనం చూడొచ్చు. ఇన్ఫినిక్స్ ఇన్ని రోజులు మేము మార్కెట్లో ఉన్నామని చెప్పి నామ్కే వాస్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి వచ్చి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 50X స్మార్ట్ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్ అండ్ ఫీచర్స్ని అయితే క్విక్గా అయితే ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దాము. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 3 డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకొచ్చారు. గ్రీన్ కలర్ మాత్రం ఒక లెదర్ వేరియంట్తో వస్తుంది. అడిషనల్ గా వచ్చి పర్పుల్ అండ్ గ్రే కలర్ లో అయితే ఉంది. బ్యాక్ మెటీరియల్ అయితే ప్లాస్టిక్ యూస్ చేసి బిల్డ్ చేశారు. సైడ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్. 8.18 mm థిక్నెస్ ఉంది. ఫోన్ ఒక వెయిట్ వచ్చి 200 grams అయితే ఉంది. IP64 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్ గా మిలిటరీ స్టాండర్డ్ 8 సర్టిఫికేషన్ కూడా ఉంది. సో మైనర్ డ్రాప్ అయితే రెసిస్ట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ కింద పడేయకుండా జాగ్రత్తగా అయితే ఫోన్ ని యూస్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ ఒక బ్యాటరీ అని చూసుకుంటే 5500 mAh బ్యాటరీ, 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బాక్స్ లో ఛార్జర్ కూడా బండిల్ చేస్తున్నారు. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వివో T4X బ్యాక్ సైడ్ లో మనం చూసిన నోటిఫికేషన్ ఎల్ఈడి ఈసారి ఇన్ఫినిక్స్ నోట్ 50X స్మార్ట్ ఫోన్ లో కూడా ఉంది. సో ఈ నోటిఫికేషన్ ఎల్ఈడి దేనికి యూస్ చేసుకోవచ్చు అంటే ఫోన్కి ఏదైనా కాల్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే బ్యాక్ ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో డిమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ ప్రైస్కి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ లాంటి ఏరియాస్లో కూడా మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి రా పర్ఫార్మెన్స్ ఉన్న చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు HD+ డిస్ప్లేతో వస్తుంది. HD+ డిస్ప్లే ప్లస్ ఈ ఒక మంచి ప్రాసెసర్ కాంబినేషన్లో ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. BGMI గేమ్లో 60 FPS గేమ్ ప్లే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 10 5G బ్యాండ్స్ అండ్ LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 బేస్ చేసిన XOS 15తో అయితే వస్తుంది. XOS 15 ఇప్పుడు కరెంట్గా అయితే మంచి రీఫైన్మెంట్ అయితే చేశారు. పాత XOS కంపేర్ చేసేటప్పుడు డిజైన్ రీఫైన్మెంట్ అయితే చూడగలుగుతున్నాము. కంట్రోల్ ప్యానల్ కంప్లీట్గా అయితే రీవ్యాంప్ చేశారు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి 2+3 years అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్స్ అయితే ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఇన్ఫినిక్స్ ఫోన్లో మనం చూస్తున్నాము. ఈ ఫోన్లో కూడా ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కానీ కొన్ని యాప్స్ అయితే మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ AI ఫీచర్స్ అయితే చాలా వరకు ప్రొవైడ్ చేశారు. సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, కాల్ మాట్లాడేటప్పుడు AI కాల్ అసిస్ట్, ఇంకా చాలా AI ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. XOS 15 ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉంది. 6.67 inch డిస్ప్లేతో వస్తుంది. IPS LCD ప్యానల్ అయితే యూస్ చేశారు. HD+ రెజల్యూషన్తో వస్తుంది. 720p రెజల్యూషనే. కానీ ఈ డిస్ప్లే వచ్చి వీళ్ళు యూస్ చేసిన ప్రాసెసర్ అయితే ఈజీగా ఫుల్ HD డిస్ప్లేని అయితే హ్యాండిల్ చేస్తుంది. కానీ బడ్జెట్లో మంచి కాంపిటేటివ్ అయిన ప్రైజింగ్లో లాంచ్ చేసే వల్ల HD డిస్ప్లేకి అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. 672 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంది. అట్లీస్ట్ ఒక 800 nits బ్రైట్నెస్ అన్న ప్రొవైడ్ చేసి ఉండాలా. కానీ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి పెద్దగా కంప్లైంట్స్ అయితే లేదు. డిస్ప్లేకి ఏం ప్రొటెక్షన్ ఉందని చెప్పి మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. వైడ్ 1 L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. ఆక్వా టచ్ డిస్ప్లే సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెట్ ఫింగర్స్ యూస్ చేసి కూడా మన డిస్ప్లేని అయితే యూస్ చేసుకోవచ్చు. డ్యువల్ స్పీకర్ సెటప్ అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే యూస్ చేశారు. f1.6 ఆపర్చర్తో వస్తుంది. బాగా వైడ్ ఆపర్చర్ ఇది. లో లైట్లో మంచి బ్రైట్ ఇమేజెస్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రియల్ వరల్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మన ఫోన్ టెస్ట్ చేసినప్పుడు మనకి తెలిసి వస్తుంది. హైబ్రిడ్ స్లాట్ అయితే ఉంది. 2 సిమ్ కార్డ్స్ లేకపోతే ఒక సిమ్ కార్డ్ అండ్ ఒక SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. బేసిక్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. IR బ్లాస్టర్ ఉంది. FM రేడియో కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రైజింగ్ విషయానికే వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 2 వేరియంట్లు అయితే లాంచ్ చేశారు. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చి 11,500కి అయితే తీసుకొచ్చారు. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చి 12,999కి అయితే లాంచ్ చేశారు. ఇనీషియల్గా April 3rd నుంచి అయితే ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ సేల్లో పర్చేస్ చేసే యూజర్స్కి అయితే ICICI బ్యాంక్ either క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఏ కార్డు యూస్ చేసినా ఫ్లాట్గా 1000 రూపీ డిస్కౌంట్ అయితే ఉంది. సో ఎఫెక్టివ్గా 6GB ర్యామ్ ఆప్షన్ని మనం 10,500కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్కి వచ్చి సూపర్ వర్త్. 10,500కి అయితే ఒక మంచి ఫీచర్ ప్యాక్డ్ ఫోన్కి అయితే ఇన్ఫినిక్స్ నుంచి తీసుకొచ్చారు. సో ఈ స్మార్ట్ ఫోన్లో HD డిస్ప్లే ఉన్న వల్ల ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్లస్ పర్ఫార్మెన్స్కి మనకి అసలు కాంప్రమైజ్ అయితే ఉండదు. ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే మనం ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ ఫోన్ గురించి మీరే అనుకుంటున్నారో కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా అయితే ఈ ఫోన్ తీసుకొచ్చారు. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్లో కూడా మీరు జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా అయితే మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటాము. లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.